మళ్ళీ కరెంట్ కోతలు, కాలిపోతున్న మీటర్లు, సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా. రాష్ట్రంలో అన్నదాతల కష్టాలు మాత్రం మారడం లేదు, తీరడం లేదు. ప్రభుత్వం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా రైతుల బాధలు మాత్రం తీరడం లేదు. మొన్నటి వరకు పంట కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ఇబ్బంది పడ్డ రైతులు నిన్నటి వరకు విత్తనాలు, ఎరువుల కోసం పడరాని పాట్లు పడ్డారు. కోడి కూయక ముందే లైన్లో నిలబడి విత్తనాలు తెచ్చుకుంటే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. కరెంటు కోతలు ఇప్పుడు అన్నదాతకు కునుకు లేకుండా చేస్తుంది. 24 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత చెప్పినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అమలు కావడం లేదు. కరెంటు కోతలు, లో వోల్టేజ్ సమస్యతో రైతులు బాధపడుతున్నారు. అప్పుడే చెప్పిండు కేసీఆర్, ఈ ప్రభుత్వం అయితే మనం తట్టుకోలేము, మీరు ఆగంగా కుర్రి, వాడు ఏదేదో చెప్తా అంటాడు, వాణ్ణి నమ్మి ఆగంగా కుర్రి అని కేసీఆర్ చెప్పిండు. చెప్తున్నారా? ఇన్లే. ఫస్ట్ ఏమో రైతు బంద్ వేయకుండా, రైతు భరోసా అని చెప్పి రైతు బంద్ వేయకుండా ఇబ్బంది పెట్టిండు. తర్వాత ఏం చేసిండు? విత్తనాల కోసం లైన్లో చెప్పులు పెట్టి, పాస్బుక్లు పెట్టి నిలబట్టట్టు చేసిండు. తర్వాత వర్షాలు వచ్చిన విత్తనాలు దొరక్క ఆగం చేసిండు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక కరెంటే లేకుండా చేసిండు. నీళ్ళు వస్తలేవు, అటు మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపి అక్కడ పంటలాగం చేసినప్పుడు 6 నెలల కింద, ఇప్పుడేమో కరెంటే లేదట. గృహ అవసరాలకు కరెంట్ ఇత్తలేరు, పరిశ్రమలకు కరెంట్ ఇత్తలేరు, వ్యవసాయానికి కూడా కరెంట్ ఇత్తలేరు. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన కాడికి వస్తాను తెలంగాణ ఇస్తే చీకటి అవుతుంది అని ఒక స్టిక్ పట్టుకొని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి అక్కడ తీసుకొచ్చిండు. రైతులారా, మీ కంచంలో మీరే మన్ను పోసుకున్నారు. పెట్టేటోన్ని కాదని తిట్టేటోన్ని, కొట్టేటోన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు. కాబట్టి మీకు మీరే ఓ ఉరితాడు తెచ్చుకొని ఉరితాడుతోటి ఊయలు ఊగుతామని భ్రమపడ్డారు. కానీ అది ఉరితాడని ఇప్పుడు నెమ్మదిగా అర్థమైంది మీకు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మేము అత్తే తల్లి కదా పాలు పట్టినట్టు పసిబాలుడికి మేమే ఇట్లా లాలిస్తాం రా బాబు మిమ్మల్ని, అసలు మీకు కష్టం అంటే ఏందో తెలియకుండా చేస్తామని చెప్పిండు. చెప్తే మీరేం చేసిండ్రు? నిజమే అనుకున్నారు. కానీ అది ఉరితాడు అవుతుంది కాంగ్రెస్ అనేది అంటే నమ్మలే. ఇప్పుడు గదే ఉరితాళ్ళు అయినాయి మీకు. ఉరితాళ్ళతోటి ఉయ్యాలు గుర్రిగా.